సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పంట పొలాలు నీట మునిగాయి. చింతలపాలెం మండలంలో బుగ్గమాదారం గుడి మల్కాపురం బ్రిడ్జ్ వద్ద వదనేపల్లి వాగు దొండపాడులో ప్రధాన రహదారులపై వరద పొంగి పొర్లుతుంది. దీంతో పలు గ్రామాలకి రాకపోకలు అంతరాయం కలిగింది. గుడి మల్కాపురంలో బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఎస్సీ కాలనీ శ్మశాన వాటికకు భారీగా వరద నీరు చేరడంతో శ్మశాన వాటికలో మట్టితో సహా కొన్ని కళేబరాలు వరద నీటిలో కొట్టుకుపోయాయని స్థానికులు తెలిపారు. అధికారులకు ఎన్నోసార్లు చెప్పినా కనీసం శ్మశాన వాటిక చుట్టూ పహారీ గోడ ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆరోపించారు. చింతలపాలెం మండలంలో పత్తి మిరప పంటలు భారీ స్థాయిలో నీట మునిగాయి. వాగుకు పక్కన దళితుల శ్మశానం మాది ఉన్నది. మా పూర్వీకులు ఇక్కడ పెట్టినటువంటి సమాధులు మొత్తం కూడా కళేబరాలు అన్నీ కూడా కొట్టుకొని పోతా ఉన్నవి. మరి ఇటువంటి శ్మశానానికి ఎటువంటి రక్షణ కూడా లేదు. దానికి ప్రహరీ కానీ మరి కొన్ని పిచ్చి మొక్కలు కానీ కంప చెట్లను తొలగించడం కానీ అధికారులు ఎటువంటి ఆ యొక్క సమాధులకు మాకు ఎటువంటి రక్షణ కల్పించడం లేదు. మరి ఈ వర్షానికి ప్రతి సంవత్సరానికి కూడా ఎన్నో శవాలు కళేబరాలు కొట్టుకొని పోతా ఉన్నవి. కావున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ చింతలపాలెం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షునిగా మరి అధికారులని వెంటనే దీనికి సంబంధిత అధికారులు మరి యొక్క శ్మశానానికి ప్రహరీ గోడ మరి దీంట్లో కొన్ని సదుపాయాలు అన్నిటిని కూడా ఏర్పాటు చేసి దళితులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చిన్న ఇదేమ్మా అండా తెచ్చిందా నీళ్ళు పెరిగినాయి. ఇప్పుడు నీళ్ళు పెరిగినాయి. ఇప్పుడు